రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఎకరానికి అంటే 15,000 ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం ఎటువంటి ఆలోచన ఉంది రైతు బంధుకి సంబంధించి? ఇక పూర్తిగా క్లోజ్ అనుకోవాలా? అంటే రైతు భరోసాకి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. రైతు భరోసా విషయంలో ఎటువంటి ఆలోచన ఉంది? రైతు బంధుకి సంబంధించి ఎటువంటి ఆలోచన చేస్తోంది? ఎగ్జాక్ట్లీ గత ప్రభుత్వం స్కీమ్ రైతు బంధు, దాన్ని రైతు భరోసా కింద కాంగ్రెస్ అమలు చేస్తామని చెప్పారు. వాళ్ళు ఎకరాకు 6,000 చొప్పున 12,000 ఇస్తామంటే వీళ్ళు ఎకరా దాపున దాన్ని 15,000కు చేశారు. అంటే 7,500 7,500 ఎకరాకి ఇస్తామని చెప్పారు. దీంట్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలో చాలా కాస్త బర్డెన్, రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డెన్ పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే రైతులకు ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు, రైతు కూలీలకు కూడా ఇస్తామన్నారు ఈ వీటికి సంబంధించి. కాబట్టి ఇదంతా బర్డెన్ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిజంగానే గతంలో కేసీఆర్ చెప్పినట్టుగా కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానిపైన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఈసారి రైతు భరోసా ఇవ్వలేదని. మరి నిజంగానే ప్రభుత్వం అట్లా రైతు భరోసాని దీన్ని మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఇంకా వాణిజ్య పంటలకు ఏ రకంగా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ ఇస్తే రైతు భరోసా కింద ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సహాయాన్ని ఎవరికి లిమిటేషన్ చేస్తారు, ఎన్ని ఎకరాలకు చేస్తారు, ఏ పంటలకు చేస్తారు? దీనిపైన త్వరలో తుది నివేదిక ఒక కసరత్తు చేస్తారు. దానికి సంబంధించి గైడ్ లైన్స్ రానున్నాయి. కానీ మంత్రి తుమ్మల, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఈ రోజు మహబూబ్ నగర్ లో, పాలమూరు జిల్లాలో చేసినటువంటి స్టేట్మెంట్ సెన్సేషన్ గా మారింది. అంటే రైతు భరోసా కంటే ఇచ్చిన బోనస్ తోటే రైతులు సంతోషంగా ఉన్నారు, ఎక్కువగా లాభం జరుగుతుందని చెప్పడం అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? అంటే ఫ్యూచర్ లో రైతు భరోసా ఇంట్రెస్టింగ్ గా మీరు ఆ పాయింట్ టచ్ చేశారు కాబట్టి ఒకసారి మళ్ళీ ఆ బయట ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మందికి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఒకసారి బయట ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నారు ఇంకోసారి చూద్దాం. ఆధ్వర్యంలో పద్ధతి ప్రకారంగా రైతులకి కొనుగోలు చేయటం ఎంత కాకుండా బోనస్ కూడా 3వ రోజున ఇస్తున్నారు. ఈ రోజున బోనస్ తీసుకున్నటువంటి రైతులు ఆనందంగా ఉండటం అంటే కష్టపడ్డటువంటి రైతు జేబులోకే డబ్బులు వస్తున్నాయి. ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి మాకు. ఈ రైతు బంధు ఎవరికి వెళ్తుందో, మెట్లకి వెళ్తుందో, గుట్టలకి వెళ్తుందో, రాళ్ళకి వెళ్తుందో, రప్పలకి వెళ్తుందో మాకు వైనం లేకుండా పోతుంది. మాకు బోనస్ ఇస్తే కూడా 12,000 నుంచి 15,000 వస్తున్నాయి అని చెప్తున్నారు. బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి. మీరు ఆ రకంగా చేసుకోండి నా పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. అందుకని రైతుల అనుభవాలు ఈ రోజున నిన్న, ఇవాళ, రేపు ఈ టైం దాకా కూడా ముఖ్యమంత్రి వచ్చేదాకా మీరు మీ అభిప్రాయాలు వెల్లదీస్తే ప్రభుత్వం ముందుకెట్లా పోవాలో కూడా మేము ఆలోచిస్తాం. ఇంట్రెస్టింగ్ గా మధు ఆ పాయింట్ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ ఆయన ఏమంటారంటే బోనస్ తీసుకున్న వారు సంతోషంగా ఉన్నారు, బంధు కంటే బోనస్సే బాగుంది అంటున్నారు. కానీ భరోసా అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఆయన అంటుందంటే 12 నుంచి 15,000 వస్తుందంటూ కూడా ఇక్కడ కోట్ చేయడం జరుగుతోంది. సో అంటే ఎట్లా చూడాలి దీన్ని? ఆయన ఒకటే అంటున్నారు, బంధు కన్నా బోనస్ తీసుకున్న వాళ్ళే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, భరోసా అంశాన్ని ఎక్కడా ప్రస్తావించట్లేదు. అంటే ఇక్కడ ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుంది, అంటే ఎటువంటి సిగ్నల్స్ ఇస్తుంది అనుకోవాలి ప్రభుత్వం? చాలా స్పష్టంగా మంత్రి మాట్లాడారు. సన్నవడ్లపై బోనస్ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మాదే అని చెప్తూనే రైతు బంధు కంటే రైతులు పొందే బోనస్ ఎక్కువగా ఉంది, మేము ఇస్తున్నటువంటి బోనస్ అని చెప్పారు. అంటే ఒక్కొక్క ఎకరాకి వాళ్ళు సన్నవడ్ల పైన పండించినటువంటి రైతులు తీసుకున్నటువంటి బోనస్ ఎకరాకి 15,000 వస్తా ఉంది. సో అట్లా 5 ఎకరాలు ఉంటే 5 × 15 వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. కానీ ప్రతి ఏటా ఇది 500 వాళ్ళు ఎకరాకి ఇస్తున్నటువంటిది, అది క్వింటాల్కి ఇస్తుంది 500 బోనసే. కానీ అది ఎక్కువ లాభం చేకూరుస్తుంది రైతులకు, వారికి మేలు చేకూరుస్తుంది అంటూ మాట్లాడారు. కానీ సిచ్యువేషన్ వస్తే ఇది వరి రైతులకు మాత్రమే అందుతున్నటువంటి బోనస్ సచిన్. యాక్చువల్ గా ఇంకా అనేక రకాల పంటలు వేస్తారు రైతులు. అంటే రైతు పంట పండించే ప్రతి ఒక్కరు కూడా రైతే, కాకపోతే అది వరి పండించినటువంటి వాళ్ళే రైతు కింద లెక్కేయడానికి లేదు. కాబట్టి నువ్వులు పండిస్తారు, పల్లీలు పండిస్తారు, కుసుమలు పండిస్తారు, తర్వాత ఇంకా కొన్ని వాణిజ్య పంటలు ఉంటాయి, తర్వాత ఆకుకూరలు, కూరగాయలు, ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి జొన్నలు ఉంటాయి, తర్వాత సజ్జలు ఉన్నాయి. ఇలా పంటలలో అనేక రకాలైనటువంటి పంటలు ఉన్నాయి. మరి వారందరి సంగతి ఏంటి? గత ప్రభుత్వం వీటన్నిటి జోలికి వెళ్లకుండా ఎకరాకి వాళ్ళు నెలకు, సంవత్సరానికి 2 దఫాల కింద వాళ్ళు పెట్టుబడి సాయం కింద రైతు బంధు అనేటువంటి అమౌంట్ వేసేవాళ్ళు డైరెక్ట్ గా అకౌంట్ బెనిఫిషియరీకి. కానీ ఈ ప్రభుత్వం ఈసారి వేయకపోవడానికి రీజన్ ఏంది అనేటువంటిది పెద్ద బిగ్ క్వశ్చన్ గా మారింది. ప్రభుత్వం అధికారంలోకి రావడగానే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా రైతు బంధు నిధులు విడుదల చేశారు మొదటిగా. అదే పేజ్ పైన అంతే అమౌంట్, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్ ని ఈ కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత కూడా రిలీజ్ చేశారు. కానీ ఈ దఫా ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాని మాత్రం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది అనేటువంటి చర్చ ఉంది. అంటే దాన్ని ఇవ్వలేదు అని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది ఏంటంటే విధి విధానాలు ఖరారు చేస్తున్నాం అనేటువంటిది. ఒకవేళ మీరు విధి విధానాలు ఖరారు చేయదలుచుకుంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి విధంగానే మీరు ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొదట్లో ఇచ్చారు కదా, అదే ఇప్పుడు కూడా ఇచ్చి విధి విధానాలు చేసిన తర్వాత పెంచే రైతు భరోసాని ఇవ్వండి అనేటువంటి చర్చ క్షేత్రస్థాయిలో ఉంది. సో మొత్తానికి ఈసారి అయితే రైతు భరోసా ఎగ్గొట్టారు, ఇవ్వలేదు అనేటువంటి చర్చ క్షేత్రస్థాయిలో ఉంది. మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తా ఉన్నాయి. నిజంగానే ఈ బోనస్ తో రైతులను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుందా, అక్కడికే ఎక్కువ ఇచ్చామని చెప్పుకునే ప్రయత్నం చేస్తాననేటువంటి ఒక క్వశ్చన్, ఒక బిగ్ క్వశ్చన్ రైతుల్లో మొదలయ్యే అవకాశం ఉంది. ఇంట్రెస్టింగ్. రైట్ మధు, మొత్తం అయితే మాత్రం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం ప్రారంభమైంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన స్టేట్మెంట్స్ తర్వాత ఆ చర్చ కూడా మొదలవుతోంది. రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు కంటే బోనసే బాగుందంటూ కూడా రైతులు అంటున్నారన్నారు ఆయన. ఎకరాకు 15,000 రూపాయల వరకు బోనస్ వస్తుందంటూ అంటున్నారు రైతులని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. పదవులు, ఓట్ల కోసం రాజకీయం చేయం, రైతులకు ఏది మేలనుకుంటే అదే చేస్తామంటూ కూడా మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దువారా నడిపే అవకాశం ఉందా అంటూ కూడా చర్చ మొదలైంది. ఏం జరగబోతోంది? మంత్రి తుమ్మల ఈ అంశానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తారు. రైతు భరోసాకి సంబంధించి ప్రశ్నలు రైజ్ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వబోతుంది, ప్రభుత్వం ఏం చేయబోతోంది, ప్రభుత్వం ఏమనబోతోంది, ప్రభుత్వం ఏం చేసే అవకాశం ఉంది, దీనికి సంబంధించి చర్చ జోరందుకుంది.